ఇక తెలంగాణలో కౌంటింగ్ స్టార్ట్ అయింది. తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే కౌంటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఫలితాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 20 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్తున్నాయో పోస్టల్ బ్యాలెట్ దానికి అనుగుణంగానే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి నల్గొండలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై, కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. స్వప్న, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని నల్గొండ జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. మొత్తానికి అయితే ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇప్పటివరకు అయితే నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకరెడ్డి ముందంజలో ఉన్నారని తెలుస్తా ఉన్నది. ఎందుకంటే అత్యధికంగా 12 నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ 4619 పోస్టల్ బ్యాలెట్ నమోదాయి. ఇది ఈ 12 నియోజకవర్గాల్లోనే అత్యధికం. ఆ తర్వాత సూర్యాపేటకు సంబంధించిన 3153 పోస్టల్ బ్యాలెట్ నమోదయ్యాయి. ఇది సెకండ్ ప్లేస్. అదేవిధంగా అతి తక్కువగా భువనగిరి నుంచి 1031, అదేవిధంగా ఆలేరు నుంచి కూడా 1031 చాలా లెస్ గా ఉన్నాయన్నమాట. అంటే అతి తక్కువ పోస్టల్ బ్యాలెట్ ఆలేరు, భువనగిరి, అతి ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ నల్గొండ, ఆ తర్వాత సూర్యాపేట. అభ్యర్థులకే పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య అనేది ఎక్కువగా ముందంజలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కొన్ని చోట్ల అంటే సూర్యాపేట లాంటివి మాత్రం కొంత నువ్వా నేను అన్నట్టుగా కూడా వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 25,000 పైకి పోస్టల్ బ్యాలెట్ తమ అంటే ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు కావచ్చు, అదేవిధంగా సర్వీస్ ఓరియంటేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నమోదైన నేపథ్యంలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం ని ఓపెన్ చేసిన తర్వాత విడతల వారీగా, రౌండ్ల వారీగా ఈ ఈవీఎంల లెక్కింపు అనేది కూడా కొనసాగుతుంది. ప్రతి లెక్కింపు అంటే ప్రతి రౌండ్ కి 10,000 పైసలకు ఈవీఎం నుంచి ఓటర్లు లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి రౌండ్ కి కొంత ఉత్కంఠ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తానికి ఆ 12 నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ రౌండ్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2,35,000 పైసలకు ఓట్లు నమోదైనాయి కాబట్టి అది కొంత లేట్ గా వచ్చే అవకాశం ఉంది ఫలితం. ఇక తొందరగా మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 1,95,000 మాత్రమే అక్కడ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూడు భారీ బందోబస్తు నడుమ, అంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ప్రతి ఒక్కరిని అంటే మీడియాతో పాటు ఎవరికి సిబ్బంది ఉన్నారో సిబ్బందితో పాటు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో మొత్తం చెక్ చేసుకుంటూ లోనికి పంపిస్తున్నారు. ఇప్పటివరకు అయితే చాలా వరకు 90% మంది ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోనికి వెళ్ళారు. ఇంకొక 5% కొంత అటుగా ఇప్పటికీ వస్తూనే ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం భువనగిరి జిల్లా కేంద్రంలోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో భువనగిరి, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ ఆవరణలో అక్కడ 4 నియోజకవర్గాలకు సంబంధించి తుమ్మతుర్తి, అదేవిధంగా సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి తిప్పర్తి మండలం దుప్పలపల్లి దగ్గర ఉన్న ఆ వేర్ హౌసింగ్ ఏవైతే గోడౌన్స్ ఉన్నాయో ఆ గోడౌన్స్ లలో నల్గొండ, అదేవిధంగా నకిరేకల్లు, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన లెక్కింపు మాత్రం దాదాపు పూర్తిగా వచ్చింది. అఫీషియల్ గా రిజల్ట్ మాత్రం బయటికి రావాల్సింది. కాబట్టి మనకున్న సమాచారం మేరకు మాత్రం నల్గొండ, అదేవిధంగా నల్గొండ, భువనగిరి, అదేవిధంగా ఏదైతే జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏదైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగస్తులకు సంబంధించి మాత్రం కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో మాత్రం మరొక విషయపడిన అఫీషియల్ గా దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేది ఉంది. కాబట్టి ఇంకా సేమ్ యాజ్ అంటే దీనికి సంబంధించి ఈవీఎంలు స్టార్ట్ అయిన తర్వాత కూడా లాస్ట్ కి ఈ అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్ అఫీషియల్ గా
ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఈవీఎంలు స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 2 నుంచి 5 నిమిషాల మధ్యన అవుతుంది. ఇప్పుడు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓపెన్ చేసి అక్కడికి ఏ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఆ నియోజకవర్గానికి ఈవీఎం బాక్స్ అని ఆ ప్రత్యేక బలగాల నడుమ మాత్రం ఎవరైతే ఆర్ఓస్ ఉన్నారో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ సంతకాలు తీసుకున్న తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రం ఆ ఈవీఎంలని ఓపెన్ చేస్తాడు. ఈవీఎం తీసుకొచ్చిన ఈవీఎం లో ఏవైతే 14 టేబుల్స్ ఉన్నాయో ఆ 14 టేబుల్స్ మీద పరిచి ఆ రకంగా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పుకుంటే ప్రస్తుతానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే బ్యాలెట్ ఉన్నదో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ దాంట్లో మాత్రం కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు మాత్రం కొంత సమాచారం వస్తుంది. స్వప్న రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే నల్లగొండలకి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 25 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యాన్ని అయితే కనబరుస్తుంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ నుంచే కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని అయితే కనబరచడం మనం చూస్తున్నాం. అయితే అక్కడ కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఎలాంటి ఆంక్షలు విధించడం జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు హరిప్రసాద్? కౌంటింగ్ కేంద్రాల దగ్గర మాత్రం 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రత్యేక బలగాలతో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు, అదేవిధంగా అంటే వేరే ఏరియా నుంచి వచ్చిన పోలీసు అంటే స్పెషల్ పోలీస్ బెటాలియన్ సంబంధించిన పోలీసులు, అదేవిధంగా ప్రత్యేక సిఆర్పిఎఫ్ బలగాలు, ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్నది. ఇక్కడికి కిలోమీటర్ దూరంలోనే ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ఆపడం జరిగింది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏజెంట్లను తీసుకురావడానికి పోలీస్ శాఖనే ప్రత్యేకంగా వాహనాలు పెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ రావడానికి కొంత వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా ఎవరి మొబైల్ ఫోన్ అయినప్పటికీ కూడా ఎవరైతే ఆర్ఓస్ ఉన్నారో రిటర్నింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా కీలకంగా వ్యవహరించే కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారితో పాటు ఎవరి మొబైల్ ఫోన్స్ కూడా లోపలికి ఎలో చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఏ సమాచారం అయినా సరే అఫీషియల్ గా ఎవరైతే డిపిఆర్ఓ సంబంధించిన అంటే ఐఎన్పిఆర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో దానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ ఉన్న ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ సమాచారం అందిస్తారు. ఏ రౌండ్లలో ఎవరు ముందంజలో ఉన్నారని చెప్పించి అట్లా చెప్తే తప్ప బయటికి మాత్రం వచ్చే అంటే బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భద్రతకు సంబంధించి మాత్రం ఎస్పీలు, అదేవిధంగా డిఎస్పీలు, సిఐలు, అదేవిధంగా ప్రత్యేక బలగాలకు సంబంధించిన సిఆర్పిఎఫ్ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర, ముఖ్యంగా అయితే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించిన వాళ్ళతోటి గట్టిగాస్తున్నారు. కాబట్టి భద్రత విషయంలో మాత్రం చాలా ఈసారి పోల్చుకుంటే మాత్రం ఈసారి చాలా స్ట్రిక్ట్ గా, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కు అనుగుణంగా ఈసారి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా అభ్యర్థులు అయినప్పటికీ కూడా, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ అయినప్పటికీ కూడా సెల్ ఫోన్ తీసుకురావద్దు, అదేవిధంగా గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి పంపించే విధంగా చర్యలు తీసుకున్న తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మాత్రం మొత్తం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.